నమస్తే. గ్రూప్ 1 మూల్యాంకం మళ్ళీ చేయాలంటూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. సో 8 నెలల్లో గనక మళ్ళీ మూల్యాంకం చేయకపోయినట్టయితే ఉంటే గ్రూప్స్ను రద్దు చేస్తామని చెప్పేసి కూడా ఒక పక్కన సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు. దాని పక్కన ఇప్పటికే ప్రభుత్వం కానీ మరో పక్కన టీజీపీఎస్సీ సైతం డివిజన్ బెంచ్కు వెళ్ళాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. చాలామంది అభ్యర్థులు పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులతో పాటు గ్రూప్ 1 మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించినటువంటి వాళ్ళంతా కూడా కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒక పక్కన మళ్ళీ మొదటి నుంచి నిర్వహించాలి, మెయిన్స్ మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి చాలామంది అభ్యర్థులు ఇప్పటికే వేడుకుంటా ఉన్నారు. మరొక పక్కన ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తులు మేము జెన్యున్గా రాసినామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి చిట్ట చివరికి ఏమవుతుంది అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నగానే చూడొచ్చు. సో మాట్లాడదాం. గతంలో గ్రూప్స్ రాసినటువంటి అభ్యర్థి అయినటువంటి మిత్ర గారు ఉన్నారు. సో ఈ సంబంధించినటువంటి ఇష్యూ పైన ఏం మాట్లాడుతుంది, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ నిర్ణయం సరైందా లేకపోతే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పట్ల వాళ్ళ యొక్క అభిప్రాయం ఏందన్నటువంటి విషయాన్ని మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మిత్ర ఉన్నారు. సో ఏంటి ఒక పక్కన కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఏ విధంగా చూస్తారు? సో గ్రూప్ 1 సంబంధించినటువంటి మూల్యాంకంలో తప్పులు జరిగాయనేది ప్రధానమైనటువంటి వాదన. సో ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి? వాస్తవానికి అయితే అక్కడ సమస్య ఉండేది. ఎందుకంటే కోర్టు అయితే అంత ఈజీగా అయితే తీర్పు అయితే ఇవ్వదు కదా, ప్రాబ్లం ఉంది కాబట్టి, సమస్య ఉంది కాబట్టి ఈరోజు తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. ఐ థింక్ నేను అనుకుంటున్న రీవాల్యుయేషన్ అనేది అది నెవర్ మళ్ళీ ప్రాబ్లమే ఏదైనా జరగవచ్చేమో. రీమెయిన్స్ పెట్టడం అనేది కరెక్ట్ గ్రూప్ 1 విషయంలో. దీంట్లో ప్రభుత్వం మిస్టేక్ ఉందా అంటే ఇది టీజీపీఎస్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి, రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి ఖచ్చితంగా దీన్ని కొంచెం పాజిటివ్ వేలో ఆలోచించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. సో గతంలో కూడా 2 సార్లు అంటే దాదాపుగా 12 సంవత్సరాల కానించి గ్రూప్ 1 పోస్టులు నింపనటువంటి పరిస్థితి. గతంలో 2 సార్లు పేపర్ లీక్ అయిపోయినాయి. సో ఇప్పుడు సైతం కూడా మూల్యాంకంలో తప్పులు ఎందుకు? పదే గ్రూప్ పరీక్షలు అనగానే ఇటువంటి లీకులు ఇటువంటి అన్నీ జరుగుతూ ఉన్నటువంటి సందర్భం కనబడతా ఉంది. మీలాంటి వాళ్ళు చాలా రోజులుగా ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఏం చెప్పదలుచుకున్నారు ఈ లీకులు ఈ ప్రభుత్వాలు చేసేటువంటి నిర్వహణ పట్ల? వాస్తవానికైతే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ 2 టైమ్స్ నేను గ్రూప్ 1 2 టైమ్స్ క్వాలిఫై అయినా, మెయిన్స్ దాకా పోలేకపోయినా. బట్ ఈసారి 3rd టైం నేను రాసినప్పుడు క్వాలిఫై అవ్వలేదు. ఏ సిచ్యువేషన్ నాకు రాలేదు. తర్వాత ఏదైతే ఉందో ఈ ఇష్యూ గురించి మేము కేటీఆర్ సార్ని అప్పుడు వెళ్ళి కలిసామన్నమాట. కలిస్తే అన్నారు కదా ఇది మా తప్పే అని చెప్పేసి. రేణుకా చౌదరి పేపర్ లీకేజ్ ఇష్యూ అయినప్పుడు అప్పుడు కూడా రాలేదు సార్. ప్రవళిక ఇష్యూ చనిపోయింది, ఎందుకు చనిపోయింది అనేది అందరికీ తెలుసు, కానీ దాన్ని ప్రేమ వ్యవహారంగా క్రియేట్ చేశారు. కానీ ప్రభుత్వం అనేది కొంచెం రిక్వెస్ట్ వేలోనే అడుగుతున్నా, పేపర్ లీకేజ్ ఇష్యూలు ఎందుకు చేశారనేది వాళ్ళకి తెలియాలి. బట్ నిరుద్యోగులు ఇక్కడ చాలా పడుతున్నారు. దీంట్లో చాలామంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు అదని చెప్పి చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్గా రీవాల్యుయేషన్ రీమెయిన్స్ పెట్టి నిరుద్యోగులకు న్యాయం చేస్తేనే మేబీ ఇలాంటివి ఇంకా ఫ్యూచర్లో జరగవేమో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ఏదైనా చెప్పాలి అన్నా కూడా వేరే ఉంది కదా, అంతా కొంచెం ఆలోచించాలి. ఒక పక్కన సరే ఒకవేళ మీరు క్వాలిఫై కాలేదు, సో క్వాలిఫై మెయిన్స్ రాసినటువంటి వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. సో దాంట్లో జెన్యున్గా రాసి పాస్ అయినటువంటి వాళ్ళు రేపు ఉద్యోగాల్లోకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా దాంట్లో ఉంటారు. సో మొత్తానికి మొత్తం 563 పోస్టులలోకి 563 పోస్టులు అవి అన్నీ కూడా పూర్తి స్థాయిలో అమ్ముకున్నారు అన్నటువంటిది కూడా కాదు కదా. సో జెన్యున్గా వాళ్ళు చదువుకొని ఏళ్ళకేళ్ళు తరబడి మా కుటుంబాన్ని వదిలేసి వచ్చి చదువుకున్నటువంటి వాళ్ళ పట్ల కూడా మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా. సో వాళ్ళ గురించి ఏం చెప్పగలరు? ఎస్పెషల్లీ 563 మెంబర్స్లో చాలామంది అంటే జెన్యున్గా రాసిన వాళ్ళు ఉన్నారు. వచ్చింది మెయిన్స్ వచ్చింది, క్లియర్ అయింది, ఇంకా రేపు ఎల్లుండో జాబ్లో జాయిన్ అయిపోతామని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ ఇది తప్పుడు ఆరోపణలు అయితే చేస్తున్నారు. మనీకి అమ్ముడు పోస్ట్ కొట్టు 3 కోట్లు ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, అది కరెక్ట్ కాదు. వాదన వినాలి, అది ఎంతవరకు నిజమో వాస్తవాలు బయటికి వస్తేనే మాట్లాడాలి. కానీ ఇక్కడ అన్యాయం అయిపోతుంది నిరుద్యోగులు కదా. నిరుద్యోగ సమస్యను పక్కన పెట్టి ఇది రాజకీయ కోణంతో చూడకుండా నిరుద్యోగ అంశంతోనే తీసుకెళ్లాలని నా రిక్వెస్ట్. ఎందుకు అనంటే ఏళ్ళ తరబడి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాం, అందులో నేను కూడా ఉన్నాను. ఆ బాధ ఆ పెయిన్ అనేది ఎవ్రీ మంత్ రెంట్లు పే చేసుకుంటూ కడుతూ ఇదంతా చేసుకుని తీరా ఇంత దూరం వచ్చిన తర్వాత జాబ్ వచ్చిందన్న హ్యాపీ మూమెంట్ కూడా లేకుండా పోయింది కదా. ఎస్పెషల్లీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటిదనంటే దీన్ని కొంచెం పరిగణలోకి తీసుకొని టీజీపీఎస్సీ ఏదైతే ఉందో కొంచెం నిరుద్యోగులకైతే న్యాయం చేయమని కోరుకుంటున్నాను నేను. సో గ్రూప్ 1 సంబంధించినటువంటి ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత కేటీఆర్ సైతం కూడా ప్రెస్ మీట్ మాట్లాడడం జరిగింది. అంటే ఎస్పెషల్గా ఎందుకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందంటే వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే 2 సార్లు లీక్ అయిపోయినాయి. సో వాళ్ళు ఇప్పుడు ఇదంతా కూడా ప్రభుత్వం పైన వాళ్ళు ఒక పక్కన టీజీపీఎస్సీ చేసింది 100% అది తప్పే. సో మూల్యాంకంలో తప్పులే కావచ్చు, చాలా రకాలైనటువంటి అంశాలు తప్పులు కనబడుతూ ఉన్నాయి. సో దీని పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎస్పెషల్లీ కేటీఆర్ మాట్లాడడం పట్ల ఎట్లా చూస్తారు?
సార్ యాక్చువల్లీ దొంగ చేతిలో తాళాలు ఇస్తే ఎలా ఉంటుందో అలా మాట్లాడుతున్నారు కేటీఆర్ సార్ అయితే. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ సార్. నిరుద్యోగుల అంశం ఉంది కదా, దాని గురించి మీరు ప్రస్తావించండి. వాస్తవానికి ఇక్కడ ఉన్న సమస్య ఏంటిదంటే గత ప్రభుత్వం 10 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏమీ లేదు, పేపర్ లీకేజ్ ఇష్యూలు చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఎవరైతే వచ్చారో సీఎంగా, నేను ఒక సామెత చెప్పాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు మన ఇంట్లో ఒక నాన్న ఉన్నాడు, మన 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 పిల్లల్ని పోషించాలి అని అంటే తండ్రి బాధ్యతలు తీసుకుంటాడు. అది ఎప్పుడు తనకు ఒక ఫినాన్షియల్గా సపోర్ట్గా ఉన్నప్పుడే మన బాధ్యతలు తీసుకుంటాడు. ఇప్పుడు ఏంటిది, ఆల్రెడీ ఉన్న ప్రభుత్వము ఇక్కడ ఉన్న అమౌంట్ అంటే వాళ్ళున్న మొత్తం అప్పులోకి తీసుకొని పోయి ఆ అప్పును తీర్చడానికి రేవంత్ రెడ్డి సార్ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ అంశంలో అన్నీ అంటే ఒక విధంగా చూసుకుంటే తండ్రి పోషించడానికైతే పైసలు అయితే కావాలి కదా, అవి తను ఎక్కడి నుంచో తీసుకొచ్చి అప్పులు చేసి ఉన్న ఈ తెలంగాణని పోషిస్తున్నాడు. అది ఆలోచించాలి. కానీ ఆలోచించకుండా ఇలా కోట్లకు అమ్ముడు పోయిండ్రు, ఇలా అమ్మడం. మరి ఒకప్పుడు మీరు చేసింది ఏంటిది? మీరు చేసింది అదే కదా. దయచేసి ఇది నిరుద్యోగుల అంశం అనేది రాజకీయంగా చూడకుండా నిరుద్యోగ అంశంగానే క్రియేట్ చేసి ఇలా ఎలాంటి తప్పుదోవలకు పోకుండా జెన్యూనిటీగా చేయమని నేను ప్రాధేయపడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి చాలా మంది నిరుద్యోగులందరూ కూడా దీని పట్ల కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఆ గ్రూప్ 1 సంబంధించినటువంటి దాంట్లో జరిగినటువంటి మూల్యాంకనంలో తప్పులని ఎక్కడ కూడా ఎవరు కూడా సమర్థించేటువంటి అవకాశం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గత సర్కార్లో సైతం కూడా ఇలాంటి తప్పిదాలు చేసినటువంటి వ్యక్తులు మళ్ళీ ఈ విధంగా మాట్లాడడం సరైనటువంటి విధానం కాదనేది మిత్ర గారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.